ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో రికార్డులు, కేసుల పురోగతిని పరిశీలించి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యంతో మోడీ గారి ఆశీస్సులతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు పడినటువంటి భయోందోళనలు, ఆస్తుల ధ్వంసము, మరి వ్యక్తిగత అననము, ఇటువంటి అన్నింటినీ కూడా దూరంగా ఉండాలని, లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలుపరచాలని ప్రభుత్వాధినేత ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ 17 నెలలుగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు సంబంధించినంత వరకు శాంతి భద్రతలకు ఎలాంటి లోటు కాకుండా పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, కౌంటర్ కేసెస్ ఉన్నాయి. సో మాకు కూడా ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు వచ్చి కొన్ని కేసుల విషయంలో ఆలస్యం అవుతుందన్నటువంటి విషయం మీద ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి ఆలోచనతో కొంత డిలే జరుగుతున్నటువంటి మాట వాస్తవం అన్నది పోలీస్ అధికారుల నుంచి కూడా మేము గ్రహించాం. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నప్పటికీ, లేదా ఏదైనా రాజకీయపరమైనటువంటి సభలు పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగినటువంటి గలాటకు సంబంధించిన విషయాల్లో కానీ, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే పనిచేస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మంగళవారం రోజు శాసనసభ్యులు ఒక ఆఫీసుని ఆకస్మికంగా తనిఖీ చేయాలి, అక్కడ ఉన్నటువంటి విషయాల మీద ఒక అవగాహన కల్పించాలన్నటువంటి ఆలోచన ఇచ్చినందుకు మొట్టమొదట ప్రత్తిపాడు నియోజకవర్గానికే తలమానికంగా ఉన్నటువంటి నల్లపాడు పోలీస్ స్టేషన్, ఎందుకంటే నియోజకవర్గంలో మోర్ దాన్ 60% శాంతి భద్రతల్ని ఇక్కడి నుంచే చూస్తుంటారు. సో సిఐ వంశీ గారు వచ్చినప్పటి నుంచి కూడా తన వంతు కృషి చేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా బాగుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇక్కడ మేము తీసుకున్న నిర్ణయాలు 3 అంశాలు ఉన్నాయి. అది 1వ తేదీ నాడు సాయంకాలం 4 గంటలకి ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఒట్టిచెరుకూరు సిఐ గారితోనూ, ప్రత్తిపాడు సిఐ, మళ్ళీ తర్వాత నల్లపాడు సిఐ వారి సిబ్బందితో ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఇచ్చి పిటిషన్లు ఇచ్చి ఇంకా పరిష్కారం కానటువంటివి ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించే దిశలో ఆ రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. దీనికి మండల పార్టీ అధ్యక్షులు కూడా పిలుస్తాం. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ప్రజా వ్యవస్థ కాబట్టి, పీపుల్స్ పోలీస్ కాబట్టి మనం అందరూ కలిసికట్టుగా చేయగలిగింది చేస్తారు, చేయలేనటువంటిది కోర్టు ద్వారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాయన్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. సిఏ గారు ఎప్పటికప్పుడు ఘర్షణపరమైనటువంటి అంశాల్లో, అంటే ఆస్తికి సంబంధించి కానీ, లేదా వ్యక్తిగత అననానికి సంబంధించిన కానీ అలాంటి కేసులు కాకుండా చిన్న చిన్న విషయాల్లో వచ్చినటువంటి కేసులు ఎప్పటికప్పుడు మా దృష్టికి తెస్తున్నాడు. సో దాన్ని కౌన్సిలింగ్ ద్వారానే, ఎందుకంటే కేసులు పెట్టడం వల్ల ప్రయోజనం కన్నా వాళ్ళని రాజీ చేయడంలోనే ప్రయోజనం ఉందన్నటువంటి ఆలోచనతో వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేసి పరిష్కరించడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి ఆస్తులకు సంబంధించి, కుటుంబకు సంబంధించినటువంటి సమస్యల మీద ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం అనేటువంటివి కూడా వస్తున్నాయి. సో అందులో న్యాయపరమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి సాధ్యమైనంత వరకు 2 పార్టీల మధ్య రాజీకే ప్రయత్నాలు చేస్తున్నాం. నేను కూడా ప్రజాప్రతినిధిగా, ఎందుకంటే వాళ్ళ మధ్యన పరిష్కారమే ముఖ్యం కాబట్టి ఆ కోణంలోనే మేము పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి అంటే పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా వ్యతిరేకతో కూడినటువంటి పిటిషన్ అనేది ఇంతవరకు మా దృష్టికి రాలేదు.
ఇప్పుడు మీరు గమనించారు, లారీలు గంజాయి ట్రాన్స్ఫర్ అయిపోయి ఏ ఇంట్లో గంజాయి ఉందో, ఎక్కడ గంజాయి ఉందో, ఏ స్కూల్ ఆవరణంలో గంజాయి ఉందో అన్నటువంటి వాటికి ఒక పెద్ద సవాలుగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈరోజు 16 నెలలుగా నాకు తెలిసి ఇలాంటి చిన్నవి పొట్లాల్లాగా గంజాయి దొరికింది అన్నటువంటి విషయం మీద ఒక 3-4 సార్లు మాత్రమే వచ్చిందంటే ఎంత కంట్రోల్ చేసామో మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కప్పుడు లారీలు పట్టుకున్నాం వైసీపీ పాలనలో, మళ్ళీ అదేవిధంగా ఆటోల్లో పట్టుకున్నటువంటి ఉన్నాయి. ఈరోజు వ్యక్తిగతంగా ఏదైనా దాచుకొని సద్దిమూటల్లాగా తీసుకెళ్లేటటువంటి కొంత పిడికిల్ లాంటి ముద్దలు కనబడుతున్నాయి. అవి కూడా పూర్తిగా తొలగించడానికి సర్వశక్తులు మేము ప్రయత్నం చేస్తాం. 3 తీసుకుంటాము. అట్లాగే పోలీసు వ్యవస్థ నుంచి కూడా ఒకరిని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అంశాలు కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక 9 మందితోనో 13 మందితోనో ఒక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ పూర్తి రక్షణ ఇవ్వడం, రెండవది వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడం, ఇవన్నిటి మీద ఎప్పటికప్పుడు చర్చలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కమిటీనే బాధ్యత వహిస్తుంది. అంతేగాని ఇప్పుడు ఎవరు బుద్ధి పుడితే వాళ్ళ నాయకత్వం తీసుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. వీలైతే కేసులు పెడతామంటున్నారు. ఇక్కడ అలాంటి కేసులు పెట్టడానికి ఇక్కడ వీలు లేదు. అలాంటివి కూడా ఎంకరేజ్ చేయము. ఏదున్నా మేనేజింగ్ కమిటీ చేస్తాం. ఓకేనా? 2 పోలీస్ స్టేషన్ చేయాలని ప్రపోజల్ వచ్చింది సార్ వైసీపీ గవర్నమెంట్లో. దీన్ని 2 పోలీస్ స్టేషన్ చేశారు. జీవో కూడా వచ్చింది. సిబ్బందిగా బైఫర్కేట్ చేశారు. ఎందుకంటే జాతీయ రహదారి ఉన్న గ్రామాలు మొత్తం కూడా ఈ పక్కకు రావాలని చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఇది 1 సైడే ఉంది. ఇది ఆ 2వ పోలీస్ స్టేషన్ కోసం భవనం ఎక్కారు. అనివార్య కారణాల వల్ల ఆ పోలీస్ స్టేషన్ అక్కడ షిఫ్ట్ చేయలేకపోయారు సార్. దీనివల్ల ఆ పొత్తూరు, చోడవరం ఈ గ్రామాలన్నీ కూడా ఇటు రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇది ఆల్రెడీ అసెంబ్లీ సెషన్లో హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ మా పోలీస్ అధికారులు కూడా యాక్చువల్గా ఓవర్ బర్డన్ అనేసి మా సిఐ గారు కూడా అంటున్నారు. దాదాపు 6 మంది ఎస్ఐలతో పనిచేయాల్సి ఉంటుంది. జనరల్గా ఒక సిఐ అంటే 2 ఎస్ఐలు, మ్యాక్సిమం 3 ఎస్ఐలతో పనిచేస్తారు. కానీ ఒక డిఎస్పీ లెవెల్లో 6 మంది ఎస్ఐలతో పనిచేయడం కొద్దిగా బాధ్యత, అంటే బరువుతో కూడుకున్నటువంటిదే. సో ఈ విషయాన్ని హోంమంత్రి గారి దృష్టిలో పెట్టాం. తొందరగా మీరు అనుకున్నట్టుగా బైఫర్కేషన్ జరుగుతుంది. తీసుకొని వచ్చి డీసెంట్రలైజ్డ్ సిస్టంలో తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.